అందరికీ నమస్తే. ఇవాళ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ మన ఆర్థిక శాఖ మంత్రి శ్రీమతి నిర్మలా సీతారాం గారు ఇచ్చినటువంటి 26, 27 సంవత్సరానికి కావాల్సిన బడ్జెట్ ఏదైతే ఉందో అది చాలా చక్కగా ఉంది అని చెప్పొచ్చు. రేపు రాబోయే కాలంలో ఆర్థికంగా మన భారతదేశము మూడవ స్థానానికి చేరుకోవడానికి ఈ బడ్జెట్ చాలా దోహదపడుతుందని చెప్పొచ్చు. అట్లాగే రైతులకు గానీ, ఉద్యోగస్తులకు కానీ, అట్లాగే పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళకి గానీ, మొత్తం మీద అన్ని వర్గాల వాళ్ళకి చక్కటి బడ్జెట్ రిలీజ్ చేసిందని చెప్పుకోవచ్చు. అట్లాగే ప్రతి జిల్లాలో ఒక ఇండస్ట్రీ ఉండేటట్టు, అట్లాగే ప్రతి జిల్లాలో మహిళలకు, బాలికల కొరకే సెపరేట్‌గా ఒక హాస్టల్ పెట్టేటట్లు, ఇట్లా లెదర్ బ్యాగ్స్‌ల గురించి గానీ, చక్కగా అన్ని మొత్తం మీద ఆర్థికంగా ఎదగడానికి సానుకూలమైనటువంటి బడ్జెట్ మనకు రిలీజ్ చేశారు శ్రీమతి నిర్మలా సీతారాం గారు. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ అట్లాగే మన రైల్వే కారిడార్స్ ఏవైతే ఉన్నాయో, అట్లాగే మన ఇండస్ట్రీస్ యొక్క కొన్ని కంపెనీస్‌కి గూడా కొన్ని కారిడార్స్‌ని కూడా ఆమె ఇస్తానని చెప్పడం జరిగింది. కాబట్టి రాబోయే కాలంలో వీటన్నిటిని డెవలప్‌మెంట్ దృష్టిలో ఉంచుకొని మొత్తం మీద ఆర్థికంగా మన భారతదేశం చక్కగా ఎదుగుతుందని చెప్పడానికి ఈ బడ్జెట్ మీటింగు చాలా సహాయపడుతుంది. మా ఇందుకు మనమంతా గూడా హర్షిస్తూ నిర్మలా సీతారాం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. భారత్ మాతాకి జై. అట్లాగే వికసిత్ భారత్ వైపు ప్రయాణిస్తున్న ఈ సమయంలో ఈ ఆర్థికమైనటువంటి ఇది గూడా చాలా చక్కగా ఉపయోగపడుతుందని జెప్పుకోవచ్చు. అట్లాగే క్యాన్సర్ పేషెంట్స్‌కు ముఖ్యంగా 5% తగ్గిచ్చి మందుల మీద చాలా తగ్గబోయే పరిస్థితి గూడా కల్పించినందుకు ఆమెకు నిజంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఇప్పుడు మనం విదేశాలకి మన పిల్లల్ని పంపించడానికైతేనేముంది, అట్లాగే మనము పేరెంట్స్ వెళ్లి చూసి రావడానికి ఈ ఖర్చులన్నీ గూడా తగ్గబోతున్నాయి. కాబట్టి క్యాన్సర్ మందులకైతేనేముంది, విదేశాల ప్రయాణాలకైతేనేముంది, చదువులకైతేనేముంది, కొబ్బెర యొక్క సంస్థలను పెట్టడానికి, కొబ్బరి యొక్క పంటలను ఉత్పత్తి కొరకు దాని మీద గూడా తను దృష్టి పెట్టి దాని మీద గూడా కొంత తగ్గియడానికి ఆస్కారం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తను చేసినటువంటి ఈ బడ్జెట్ రిలీజ్ చాలా హర్షించే విధంగా ఉందని చెప్పుకోవచ్చు. నమస్తే అందరికి.